ఏపీలో వైసీపీ లీడర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పార్టీలో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతుండడంతో టెన్షన్ పడుతున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత నేతలంతా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిక్కోలు ఓ వైసీపీ నేత అరెస్టు భయం పట్టుకుందా? ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించాక ఆయనలో టెన్షన్ పెరిగిపోయిందా? వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ ఆయనదేనని ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లీడర్లను అరెస్టులు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను పదే పదే బూతులు తిట్టిన నేతలు కటకటాల వెనక్కి వెళ్తున్నారు. అటు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నందుకే అరెస్టులు జరుగుతున్నాయనే ప్రచారం సైతం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసిన అధికార పార్టీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఆయన తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది. జగన్ కు వీర విధేయుడిగా ఉన్న పోసానికి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లీడర్లు కేసుల భయంతో వణికిపోతున్నారు. ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో సీనియర్ లీడర్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు మాదిరి రభసతో రచ్చకెక్కిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుపై ఎన్నోసార్లు ఘాటైన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఇది కాస్త పక్కన పెడితే అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్న దూకుడు తగ్గించలేదు ఈ పెద్ద మనిషి. వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాతో పాటు గుంటూరు నగరం, పాలెం, కొవ్వూరు, అమలాపురం, అవనిగడ్డ, తిరువూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం, గుడివాడ పోలీస్ స్టేషన్లలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని కృష్ణమురళి తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ వంతు వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక దివ్వెల మాధురి వ్యవహారం వెలుగు చూడడంతో పార్టీ హైకమాండ్ను దువ్వాడను పక్కన పెట్టేసింది. దువ్వాడను టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్కు టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కలి వైసీపీకి ఆయన పెద్ద దిక్కులా మారిపోయారు. ఇటీవల పార్టీ హైకమాండ్ రైతు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంతో పేరాడ తిలక్ అన్ని తానే చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే దువ్వాడకు మద్దతుగా దివ్వెల మాదిరి రాజకీయాల్ని ఓ రేంజ్లో పండిస్తున్నారు. అటు సొంత పార్టీ లీడర్ పేరాడ తిలక్ను ఆమె టార్గెట్ చేశారు. ఇటీవల పేరాడను ఉద్దేశించి దివ్వెల మాధురి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ సంచలనం రేపింది. ఇలా ఇంటా బయట వివాదాలతో దువ్వాడ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆలోపే ఆయన పవన్ కళ్యాణ్ను విమర్శించి ఇబ్బందులో పడ్డారని ప్రచారం సాగుతుంది. అయితే సొంత పార్టీలోనే తీవ్ర ఉక్కపోత భరించలేకపోతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. నిరాధార ఆరోపణలతో పవన్ కళ్యాణ్ ను విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అటు దివ్వెల మాధురి ఎంట్రీతో భార్య దువ్వాడ, వాణి 2 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. దీనికి తోడుగా దివ్వెల మాధురిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పడంతో పాటు దువ్వాడ, దివ్వెల కలిసి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులు దువ్వాడను టెన్షన్ పెడుతున్నాయి. దాంతో పోసాని తర్వాత దువ్వాడ వంతు వచ్చిందన్న చర్చ నడుస్తుంది. సో దువ్వాడ ఎపిసోడ్పై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందోనన్న ఉత్కంఠ సైతం లేకపోలేదు.